మనిషికి ఏ రీతిలో సాంసారిక విషయాలపై సారహీనాలనే భావన కలుగుతుందో ఆ క్రమంలోనే వాటిపై వైరాగ్యం కూడా కలుగుతుందన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, పితామహ, ధనాన్ని కోల్పోయినప్పుడు, భార్య కానీ కొడుకు కానీ తండ్రి కానీ మరణించినప్పుడు ఈ సంసారం ఎంత దుఃఖమయమో అని తలుచుకుంటూ శోకాన్ని దూరం చేయగల మార్గాన్ని మనిషి పట్టుకోవాలి. ఈ విషయంలో మంచి మనస్సు గల ఒక బ్రాహ్మణుడు సేనజిత్తు దగ్గరకు వచ్చి ఉపదేశించిన ప్రాచీన ఇతిహాసాన్ని ప్రస్తాపిస్తూ ఉంటారు. సేనజిత్తు కొడుకు మరణించినప్పుడు ఆ రాజు పుత్రశోకంతో కలతపడి ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆయనతో ఇలా అన్నాడు, నీవు మూఢుడివై మోహంలో పడతావెందుకు? నీవే శోకింపదగిన వాడివై ఉండగా ఇతరుల కోసం శోకించడం ఎందుకు? ఇతరులు నీ గురించి కూడా దుఃఖిస్తూ నీలాగే పరితపించే రోజు వస్తుందన్నాడు. సేనజిత్తు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, తపోధన, నీవు ఏ విధమైన విషాదాన్ని పొందకుండా ఉండటానికి కారణమైనటువంటి బుద్ధి ఏది? తపస్సు ఏది? సమాధి ఏది? జ్ఞానం ఎటువంటిది? శాస్త్రం ఎటువంటిది? సుఖదుఖాలు చక్రంలాగా తిరుగుతుంటాయి కదా. నేను సుఖంలో ఆనందిస్తున్నాను, దుఃఖంలో పరితపిస్తున్నాను. ఈ స్థితిలో ఉన్న నా గురించి నాకు నిరంతరము శోకమే. అది నా మనస్సులో స్థిరంగా నిలిచిపోయింది అన్నాడు. అప్పుడు ఆ విప్రుడు ఇలా అన్నాడు, నీ కొడుకు అజ్ఞాతంలో నుండి వచ్చాడు, మళ్ళీ అజ్ఞాతంలోకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడికి నువ్వు తెలియవు, నీకు అతడు నువ్వు తెలియడు. అతనికి ఏమవుతావని నీవు దుఃఖపడుతున్నావు? సంసార తృష్ణల వల్ల దుఃఖం కలుగుతోంది. దుఃఖ వినాశనమే సుఖం. సుఖాలలో నుండి మరలా దుఃఖం కలుగుతుంది. ఈ రీతిగా మాటి మాటికి దుఃఖం కలుగుతూనే ఉంటుంది. సుఖానికి దుఃఖానికి నిలయం శరీరమే. శరీరంతో చేసిన పనులన్నిటి ఫలితాన్ని శరీరంతోనే అనుభవిస్తాడు. శరీరంతో పాటే జీవనం కూడా ఏర్పడుతుంది. శరీరము జీవితము కలిసే తిరుగుతుంటాయి, కలిసే నశిస్తాయి. అనేక విధాలైనటువంటి స్నేహపాశాలతో బంధింపబడిన ప్రజలు విషయాసక్తులై ఉంటారు. వారి కోరికలు ఇసుకతో కట్టిన వంతెనల వంటివి, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుంటాయి. దానితో వారు దుఃఖిస్తూ ఉంటారు. నరుడు భార్యా పిల్లల మీద అపేక్షతో అశుభ కర్మలను కూడా ప్రోగు చేస్తూ ఉంటారు. అయితే ఇహపరలోకాలు రెండిటా మనిషి ఒంటరిగా మాత్రమే వాటి ఫలితాలను అనుభవిస్తాడు. పిల్లలు, భార్య, కుటుంబం వీటిలో చిక్కుకొనినటువంటి మానవులందరూ శోక సముద్రంలో మునిగిపోతారు. అది ముసలి ఏనుగుల బురదలో చిక్కుకోవటం వంటివి. రాజా, పుత్రమరణం వలన, ధననాశనం వలన, జ్ఞాతులు బంధువులు నశించటం వలన దావాగ్ని వంటి తీవ్ర దుఃఖం కలుగుతుంది. కానీ ఈ సుఖ దుఃఖాలను, జనన మరణాలను ప్రారబ్ధధీనంగానే భావించాలి. సుఖమైన దుఃఖమైన, ప్రియమైన అప్రియమైన ప్రాప్తించిన దానిని మనసుతో పరిగ్రహించాలి. ఓటమిగా భావించరాదు. బుద్ధిమంతుడై అసూయను వదిలి మనస్సును, ఇంద్రియాలను నియంత్రించిన వాడిని శోకం ఎవరికి కూడా వాళ్ళకి అంటదు. అటువంటి వాడి బుద్ధితో పండితుడు మనస్సును అంతఃశత్రువుల నుండి కాపాడుకుంటూ చావు పుట్టుకల తత్వం తెలుసుకుంటే వారికి శోకం ఉండదు. మనిషికి ఒక్కొక్క కోరికను పరిత్యజిస్తూ ఉంటే అదే సుఖాన్ని కలిగిస్తుంది. ఈ అవగాహన కలిగి గుణవంతుడైన వాడు సుఖంగా జీవించగలుగుతాడు. కోరికలను వెనుకకు నెట్టివేయగలుగుతాడు. ధీరుడై సర్వ ప్రాణుల యందు మనస, వాచ, కర్మణ కూడా పాపకృత్యాలను ఆచరించనివాడు పరబ్రహ్మను పొందగలుగుతాడు. బ్రాహ్మణుడు హేతుబద్ధంగా ఈ మాటలను, మరెన్నో సుభాషితాలను కూడా చెప్పి రాజును కుదటపరిచాడు. అంటే సేనజిత్తు సుఖాన్ని పొంది ఆనందించాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 175వ అధ్యాయం. యుధిష్ఠిరుడిలా అన్నాడు, పితామహ, సర్వప్రాణులను నశింపజేయగల కాలం గడిచిపోతూనే ఉంది. ఈ స్థితిలో మనిషి దేనితో శ్రేయస్సును పొందగలడు అన్నాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, యుధిష్ఠిరా, స్వాధ్యాయ నిరతుడైనటువంటి ఒక విప్రుడికి
మేధావి అయినటువంటి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుమారుడి పేరు కూడా మేధావియే. మోక్ష, ధర్మ, అర్థ విషయాల్లో కుశలుడు, లోకతత్వవేత్త అయినటువంటి ఆ కుమారుడు స్వాధ్యాయ తత్పరుడైనటువంటి తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, మానవుల ఆయస్సు వేగంగా తరిగిపోతుంది కదా, అది తెలిసిన జ్ఞానులు ఏం చేయాలి? నాకు ఆ యథార్థ విషయాన్ని ఉపదేశించండి, దానిని అనుసరించి నేను ధర్మాన్ని పాటిస్తాను అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, వేదానధీత్య బ్రహ్మచర్యేణ పుత్ర, వేదానధీత్య బ్రహ్మచర్యేణ పుత్ర, పుత్రానిచ్చేద్ పావనార్థం పితॄణాం, పుత్రానిచ్చేద్ పావనార్థం పితॄణాం, అగ్నినాథాయ విధి వచ్చేష్టయజ్ఞో, అగ్నినాథాయ విధి వచ్చేష్టయజ్ఞో, వనం ప్రవిశ్యాత్ మునిర్బుభూషేత్, వనం ప్రవిశ్యాత్ మునిర్బుభూషేత్. కుమార, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చేయాలి. గృహస్థుడై పితృల సద్గతికై పుత్రులను కనాలి. త్రేతాగ్నులను స్థాపించి యాగాలు నిర్వహించాలి. వానప్రస్థుడై ముని అయి సన్యసించాలి అన్నాడు. పుత్రుడు ఇలా అడిగాడు, మృత్యువు లోకాన్ని నశింపజేస్తుంది, వార్ధాక్యం చుట్టుముడుతోంది, ఆహోరాత్రులు వచ్చి పడుతున్నాయి, నీవు ఎందుకు గ్రహించడం లేదు? అమోఘాలైన ఈ రాత్రులు రోజూ వస్తూ పోతూ ఉంటాయి, కానీ మృత్యువు క్షణకాలం కూడా ఆగదు. ఒక్కొక్క రాత్రి గడిచిపోయే కొద్దీ ఆయువు తరిగిపోతుంది. అది గ్రహించిన తర్వాత కూడా లోతు లేని నీటిలో చేపలాగా ఎవడు సుఖాన్ని పొందగలడు? ఒక రాత్రి గడిచిపోయే లోపల కొంచెమైనా మంచి పని చేయకపోతే పండితుడు ఆ రోజు వ్యర్థమైనట్లుగా భావించాలి. కోరికలు తీరకపోయినా మృత్యువు మానవుణ్ణి సమీపిస్తుంది. ఏకాగ్ర మనస్సుతో గడ్డి పరకలు తింటున్న గొర్రె పోతును తోడేలు లాక్కుపోయినట్లు మృత్యువు ప్రాణిని సమీపించి తీసుకొని పోతుంది. కాబట్టి మంచి పనులను ఈరోజే పూర్తి చేయి. సమయం నీ చేయి దాటిపోరాదు. పనులు ముగిసిపోకముందే మృత్యువు నిన్ను లాక్కొని పోవచ్చు. స్వః కార్యమధ్య కుర్వీత, స్వః కార్యమధ్య కుర్వీత, పూర్వాణ్యే చాపరహ్ణికం, పూర్వాణ్యే చాపరాహ్ణికం, నకి ప్రతీక్షతే మృత్యుః, నకి ప్రతీక్షతే మృత్యుః, కృతమస్య న వా కృతం, కృతమస్య న వా కృతం. రేపటి పని నేడే చేయాలి, మధ్యాహ్నం పనిని ఉదయమే చేయాలి. మనం చేయదలిచిన పని ముగిసిందా లేదా అని మృత్యువు ఆగదు. మృత్యువు ఎవరిని సమీపిస్తుందో ఎవరికి తెలుస్తుంది? జగత్ప్రభు అయినటువంటి మృత్యువు తాను అపహరించుకోదలిచినటువంటి వారికి ముందుగా కబురు చేయుడు. మత్స్యకారుడు చేపను పట్టినట్టు మృత్యువు కూడా తెలియకుండానే కబళించి వేస్తుంది. యవనంలోనే ధర్మశీలుడు కావాలి. జీవితం అనిత్యం. ధర్మాన్ని పాటిస్తే ఏ పరలోకాలలో కీర్తి దక్కుతుంది. మోహంలో పడి భార్య కోసం పిల్లల కోసం పనిచేస్తూ తగిన పనులను తగని పనులను కూడా ఆచరిస్తూ వారిని పెంచి పోషిస్తుంటాడు. తృప్తి లేకుండా మనుష్యుడు కోరికలను ప్రోగు చేసుకునే సమయంలోనే పులి పశువును కబళించినట్లు మృత్యువు కబళించుకొని పోతుంది. ఈ పని అయినది, ఈ పని కాలేదు, ఇది అవుతూ ఉన్నట్లుంది అనుకుంటూ కామసుఖాసక్తుడైన వాడిని మృత్యువు వశపరుచుకుంటుంది. పొలం, దుకాణం, ఇల్లు వీటిపై ఆసక్తి కలిగి అప్పటి వరకు కష్టపడి చేసిన పనులు ఫలితాన్ని పొందకముందే కర్మాసక్తుడైనటువంటి ఆ మనిషిని మృత్యువు కబళించి తీసుకుపోతుంది. దుర్బలుడైనా, బలవంతుడైనా, శూరుడైనా, పిరికివాడైనా, మూర్ఖుడైనా, పండితుడైనా సరే తాను చేసిన పనులు సిద్ధించకముందే మృత్యువు
కబళించుకొని పోతుంది. మృత్యువు వార్ధక్యం, వ్యాధి, వివిధ కారణాల వలన కలిగిన దుఃఖం ఈ శరీరాన్ని ఆక్రమించి ఉంటాయి. కాబట్టి నీవు కుదురుగా ఎలా ఉండగలవు? పుట్టకతోనే అంతరింపచేయటానికి మృత్యువు, వార్ధాక్యం మనిషి వెంటబడుతూ ఉంటాయి కదా. స్థావర జంగమాత్మకములైనటువంటి ప్రాణులన్నీ ఈ 2 లక్షణాలతో తగులుకున్నవే కదా. గ్రామంలో నివసిస్తూ సంసారంపై పెంచుకునే ఆసక్తి మృత్యు ద్వారానే ఉంది. అంటే మృత్యు ద్వారమే కదా అది కదా. మృత్యుద్వారమే, మృత్యువే ద్వారమే అదంతా కూడా. వానప్రస్థంలో జీవించే వనం, ఇంద్రియాలనే గోవులను బంధించే గోశాలయే. ఇది శృతివచనం. గ్రామంలో నివసిస్తూ సంసారంపై పెంచుకునేటువంటి ఆసక్తి పాశబంధమే. పుణ్యాత్ములు దానిని తెంపుకోగలరు, దుష్కృతులు తెంపుకోలేరు. మనస వార్చ కర్మణ ప్రాణిహింస చేయని వారి జీవితాన్ని, అర్థాన్ని అపహరించే ప్రాణులు కూడా హింసించవు. మీద పడే మృత్యుసేనను ఎవ్వడూ కూడా బాధించలేడు. సత్యం ఒక్కటే ఆ పని చేయగలదు. కాబట్టి అసత్యాన్ని విడవాలి. అమృతత్వం సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి సత్యవ్రతాచారుడై, సత్యయోగ పరాయణుడై, శాస్త్రాలను సత్యంగా భావించి జితేంద్రుడైన వాడు సత్యంతోనే మృత్యువును జయించవచ్చు. శరీరంలో అమృతము, మృత్యువు 2 ఉంటాయి కదా. మోహం వలన మృత్యువును, సత్యం వలన అమృతాన్ని పొందుతావు. కాబట్టి నేను హింసను దూరం చేసి సత్యాన్ని ఆశ్రయించి కామక్రోధాలను లోనికి చేరనీయక సుఖదుఖాలను సమంగా భావిస్తూ క్షేమంగా నిలిచి దేవతల్లాగా మృత్యువును పరిహాసం చేస్తాను. నేను శాంతయజ్ఞ తత్పరుడనై, జితేంద్రుడినై బ్రహ్మయజ్ఞమందు నిలిచి మునివృత్తిని స్వీకరిస్తాను. ఉత్తరాయణ మార్గాన పోదలిచి వాగ్యజ్ఞాన్ని, మనోయజ్ఞాన్ని, కర్మయజ్ఞాన్ని పాటిస్తాను. నా వంటి ప్రాజ్ఞుడు నశ్వర ఫలదాయకలై హింసా స్వరూపులైనటువంటి పశుయజ్ఞాలను, పిశాచాలు ఆచరించే క్షేత్రయజ్ఞాలను ఎలా ఆచరించగలడు? వాక్కును, మనస్సును ఎప్పుడు చక్కగా ఏకాగ్రగా నిలుపుకొని తపస్సును, త్యాగాన్ని, సత్యాన్ని ఆశ్రయించిన వాడు అన్నిటినీ పొందగలుగుతాడు. నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్యం సమం తపః, నాస్తి సత్యం సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం, నాస్తి త్యాగ సమం సుఖం. విద్యతో సమానమైన కన్ను లేదు, సత్యంతో సమానమైన తపస్సు లేదు, రాగంతో సమానమైన దుఃఖం లేదు, త్యాగంతో సమానమైన సుఖం లేదు. నేను పరమాత్మ ద్వారా పరమాత్మయందే జన్మించిన వాడిని, పరమాత్మయందున్న వాడిని, భవిష్యత్తులోనూ పరమాత్మయందే ఉంటాను. నేను సంతానరహితుడనే. సంతానం నన్ను తరింపజేయని అవసరం లేదు. ఏకాగ్రత, సమత, సత్యత, శీలం, నిష్ఠ, అహింస, రుజుత్వం, సకామ కర్మ యొక్క పరిత్యాగం, వీటిని మించిన సంపద బ్రాహ్మణునకు లేదు. బ్రాహ్మణ, ఏదో ఒకరోజు చావు తప్పని నీకు ధనమెందుకు, బంధువులెందుకు, భార్య ఎందుకు? హృదయ గుహలోనున్న పరమాత్మను అన్వేషించు. నీ పితామహులు, నీ తండ్రి ఎక్కడికి వెళ్ళారో ఆలోచించు అన్నాడు. అప్పుడు తన కుమారుడి మాట విని ఆ తండ్రి ఎలా ధర్మాన్ని అనుష్ఠించాడో అలాగే నీవు కూడా సత్యధర్మ పారాయణుడై ప్రవర్తించు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 176 అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, ధనికులు నిర్ధనులు కూడా స్వాతంత్రంగా వ్యవహరిస్తున్నారు కదా, అయితే వారికి సుఖదుఖాలు ఏ రూపంలో ఎలా సంక్రమిస్తాయి అని అడిగాడు. భీష్మ పితామహుడు చెప్తున్నాడు, ఈ విషయంలో కూడా పరమశాంతుడై జీవన్ముక్తుడైన శంపాకుడు చెప్పిన ప్రాచీన ఇతిహాసాన్ని ఉదాహరిస్తూ ఉంటారు.
ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు తన చింపిరి గుడ్డలతో దుష్ట భార్యతో ఆకలితో అలమటిస్తూ త్యాగాన్ని ఆశ్రయించి నాతో ఇలా అన్నాడు, ఈ లోకంలో మనిషి పుట్టినది మొదలు వివిధ కారణాల ద్వారా దుఃఖాలు సుఖాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. దుఃఖానికి సుఖానికి ఈ కారణాలు ఇటువంటివి అని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది సొంతంగా తెచ్చుకుంటారు దుఃఖము, కొంతమంది కొని తెచ్చుకుంటారు, కొంతమంది అయాచితంగా వచ్చేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ కూడా చెప్పవచ్చు. విధాత సుఖదుఖ మార్గాలలో ఏదో ఒక దానిలోనే మనిషిని నడిపిస్తూ ఉంటే సుఖం కలిగినప్పుడు ఆనందం కానీ దుఃఖం కలిగినప్పుడు బాధ కానీ పొందడు. కానీ ఒకే విధంగా నడిపించటం అనేది కష్టం కదా. ఒకవేళ విధాతుడు పరమాత్ముడు ఒకే విధంగా నడిపిస్తుంటే రెండూ సంబంధం లేకుండా ఉండవచ్చు, కానీ నడిపించడే. నీకు కోరిక లేకపోయినా కోరికలు నువ్వు శ్రేయస్సాధనకై ప్రయత్నించలేకపోవటానికి నిన్ను నీవు నియంత్రించుకోలేక కారణం సదా రాజ్యభారాన్ని నీపై నిలుపుకోవటమే. అంటే పంచుకోకుండా నువ్వే కష్టపడుతూ ఎవరెవరికి ఏ పనులు వేసేస్తే వాళ్ళ బరువు తగ్గిపోతుంది. అన్నీ నువ్వే అనుభవించినప్పుడు కష్టం. నువ్వు ఏమి లేని వాడివైతే అప్పుడు అంతటా సంచరిస్తూ కూడా సుఖాన్ని ఆస్వాదించగలవు. ఇప్పుడు ఏమీ లేకపోయినప్పుడు సుఖంగానే ఉంటాడు కదా, ఏముంది దుఃఖం వాడికి. ఎత్తుకుపోయి ఎవరైనా ఎత్తుకుపోతారేమో కానీ, లేక చుడిపేస్తాడేమో అని కానీ అదంతా ఏమీ లేదు కదా, ఏ బాధ్యతలు లేవు కదా. ఇవన్నీ ఉండబట్టే కదా తాపత్రయాలు. రాజు కాబట్టి అన్ని సుఖ దుఃఖాలు ఉండాల్సిందే. అంటే ఏమీ లేనివాడే సుఖంగా నిద్రించగలడు అని చెప్పవచ్చారు ఇక్కడ. అసలు ఏం లేకపోయినా హాయిగా నిద్రపోవచ్చు, మరి సుఖంగా కూడా మేల్కొంటాడు కూడా. లేకపోతే మధ్యరాత్రిలో మెలకు వచ్చేసి యోజన వచ్చేస్తుంది. ఏమీ లేకపోవటమే లోకంలో సుఖకరము అని చెప్పుకొచ్చారు. హితకరం, శుభకరం, క్షేమకరం కూడా. ఈ మార్గంలో శత్రువులు కూడా ఉండరు. ఇది ఎంత దుర్లభమో అంత సులభం కూడా అనిపిస్తుంది. అకించనస్య శుద్ధస్య అకించనస్య శుద్ధస్య ఉపపన్నస్య సర్వతః అవేక్షమాణ శ్రీన్ లోకాన్ అవేక్షమాణ శ్రీన్ లోకాన్ నతుల్యమిహ లక్ష్యే నతుల్యమిహ లక్ష్యే నతుల్యమిహ లక్ష్యే. మూడు లోకాలలో వెతికిన అకించనుడు, పవిత్రుడు, సర్వవిధాల వైరాగ్య సంపన్నుడు అయిన వానితో సమానమైన వారిని మనం చూడలేం. దారిద్ర్యాన్ని రాజ్యాన్ని త్రాసులో వేసి చూచాను. అయితే గుణాధిక్యం వలన రాజ్యం కన్నా దరిద్రమే మిన్నగా కనిపించింది. అందుకని ఇక్కడ దారిద్ర్యానికి రాజ్యానికి మధ్య ఒక పెద్ద తేడా కూడా ఉంది. ధనికుడైన రాజు ఎప్పుడూ ఉద్విగ్నుడై ఉంటాడు. డబ్బు గల వాళ్ళు ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. మృత్యుముఖంలోనే పడి ఉంటారు వాళ్ళు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ధనాన్ని వీడి ధనాశ నుండి విముక్తిని పొంది కోరికలను పరిత్యజించిన వాడిని అగ్ని కానీ అరిష్టాలు కానీ మృత్యువు కానీ దొంగలు కానీ ఏమీ చేయలేరు. డబ్బు ఉండేవాడికే దుఃఖము, డబ్బు లేనివాడికి ఏ దుఃఖము లేదు. ఎట్లనో జరిగిపోతుంది పొద్దునకంతా, అంతే. నిత్యము దైవేచ్ఛని అనుసరించి నడుచుకుంటూ పక్క లేకుండా చేతులనే తలగడగా చేసుకొని శయనిస్తూ ప్రశాంతుడై ఉన్నవాడిని కూడా దేవతలు ప్రశంసిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.